బైబిల్లో ఒక విచిత్రమైన కేస్ స్టడీ ఉంది, సేమ్ ఇలాంటిదే. అప్పటికే సమాజం ఎలా ఉందయ్యా అంటే ఈ మగాల్లో మృగాలు ఉన్నారన్న సంగతి ఆ రోజు నుంచి బైబిల్ ఎలుగెత్తి చెబుతుంది. ఆ రోజు నుంచి వాడు పెద్దింటి కొడుకు, ఆ పెద్దింట్లో వాడు గనుడు, పేరెన్నిక కలిగిన వ్యక్తి. ఇంకా వాళ్ళ నాయన ఎవరైతే ఉన్నారో తండ్రి, ఆ దేశానికి రాజులా వ్యవహరిస్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుందయ్యా అంటే వాడి దగ్గర డబ్బు ఉంది, పేరుంది, వాడు అంటే పరుగు పరుగును చూసే జనాభాలు ఉన్నారు, అంతా బాగుంది. అది చూసుకుని వాడు ఏం చేశాడయ్యా అంటే ఏ పిల్లని పడితే ఆ పిల్లని నాకు నచ్చినట్టు తీసేసుకుంటే నా ఇష్టం నెరవేరద్దు అనుకుని ఒక అమ్మాయిని నిలువెల్లా చెరిచేశాడు. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసు, దేనా. ఏం చేశాడు చూడండి ఒకసారి త్వరగా. ఆదికాండం 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం నుండి. లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచను. నేను చెప్తున్నాను, క్రీస్తు పూర్వమే సొసైటీ అలా ఉంది, క్రీస్తు శకం ఈ సొసైటీ అలా ఉంది, క్రీస్తు వచ్చినా అలా ఉంది, క్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు ఈ సొసైటీ అట్లానే ఉంటుంది. మగాలలో భయంకరమైన మృగాలు ఉన్నారని ఆ రోజే కనబడుతుంది. చూడండి, అమ్మాయి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్పనా? ఇంటి దగ్గర చెప్పకుండా వెళ్ళింది బయటికి. పెద్దలు చెబుతూ ఉంటారు, అమ్మా బయటికి వెళ్తున్నప్పుడు తమ్ముడిని తీసుకెళ్ళు, చెల్లిని తీసుకెళ్ళు, ఎవరో ఒకరిని తీసుకెళ్ళు, చెప్పకుండా వెళ్ళకు. ఎక్కడికన్నా వెళితే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళంటే మన చెల్లెళ్ళందరూ టెక్కి చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు పెద్ద ఇన్సల్ట్గా ఫీల్ అయిపోతారు. ఎవరినైనా తోడు తీసుకెళ్ళమంటే మాకు బొత్తిగా ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాం అంటారు. ఎందుకు పెద్దవారు చెబుతారా అంటే మనకన్నా ముందే సొసైటీని చూశారు కనుక, సొసైటీ అడుగడుగున మంచిది కాదన్న సంగతి వారికి తెలుసు కనుక. ఆడపిల్లల్ని కనీసం ఆడుకునే పిల్లలను కూడా ఈ సొసైటీ తిరగనివ్వదని పెద్దవారికి తెలుసు కనుకే తోడు లేకుండా బయటికి వెళ్ళొద్దు అంటారు. ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే స్నేహితురాలను ఎత్తుక్కుంటూ బయటకు వచ్చిందట. స్నేహితులు ఎక్కడుంటారా అని ఈవిడ చూస్తే మీరు గుర్తించండి, ఆవిడ ఒక పోకిరిగాడు చూశాడు. వాడికి బాగా మతం ఎక్కింది, తెలుగు భాషలో చెప్పాలంటే. డబ్బుంది, పేరుంది, పలుకుబడున్న వ్యక్తులు తండ్రులుగా ఉన్నారు. మాకేంట్లే, ఏ ఆడపిల్లని ఏం చేసినా ఎవడ ఏం చేయడం అనుకున్నాడు. అదే వాడి ధీమా. వాడి పేరు షెకెము. ఏం చేశాడయ్యా అంటే దేనాన్ని నిలువెత్తు పాడు చేసి పడేశాడు, చిదిమేశాడు. గౌరవంగా బతుకుతున్న ఇజ్రాయేలు స్త్రీని, గౌరవంగా బతుకుతున్న ఒక చెల్లిని ఏం చేశాడయ్యా అంటే నాశనం చేసేసాడు. లేక లేక అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లల్ని చిదిమేశాడు. ఎవడకుండదండి కసి? ఆడపిల్లని పెంచుకునేది ఎందుకు? ఇలా పోకిరిగాల చేతుల్లో పెట్టడానిక? ఎవడకుండదు బాధ అన్నట్టుగా రెడీ అయిపోయారు. ఎవరో తెలుసా? ఇశ్రాయేలీల పురుషులు. ఎంత ఘోరం చేశాడు! మా చెల్లిని అవమానిస్తాడా? ఇంకా తన దగ్గర ఉంచుకొని వివాహం చేయమని కోరతాడు. చెబుతా, మాస్టర్ ప్లాన్ వేశారు. కామం వాడు చేసింది గుర్తుపెట్టుకుని ఆ సామెతల గ్రంథం ట్యాగ్ లైన్ మర్చిపోకండి. జారత్వం జరిగించిన వాడు సొంత నాశనాన్ని కోరుకొనును. వీడు కోరి కోరి నాశనానికి పోతున్నాడు. చూడండి, ఆ అమ్మాయిని పాడు చేశాడు. ఏమవుదలే, పెళ్లి చేసుకుంటే అయిపోద్ది అనుకుంటున్నాడు, పెళ్లి చేసుకుని దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఇలాంటి పాడు బుద్ధున్న వాడి జీవితాంతం ఏలుకుంటాడా? ఏమో. వాడు ఏం చేశాడయ్యా అంటే అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకుంటానని కబురు పంపించాడట పెద్దవారితో, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని. ఆ మొక్క నువ్వు చూసిన వెంటనే చెబితే బాగుండు, చెరిసేది చెప్పడం ఏంటి? నాశనం చేసి చెప్పడం ఏంటి?
నీకు అంతగా నచ్చితే, మీ అమ్మాయి నాకు నచ్చిందని అప్పుడు చెబితే పెద్దలు ఏదోలా మాట్లాడుదురుగా. నీ ఇష్టానుసారంగా అవమానించేసి తన దేహాన్ని చిదిమేస్తే ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటామంటే ఎవడుకుండదండి పౌరుషం. సరే, అన్నలు ప్లాన్ చేశారట, మా అమ్మాయిని మీకు ఇవ్వాలి అంటే మీకు మాకు మధ్యన నిబంధన ఉండాలి అన్నారు. ఆ నిబంధన ఏంటట? సున్నతి. ఘోరం ఏంటో చెప్పనా? మడ్రలు చేయడానికి ఈ అన్నలు ఏం చేస్తున్నారంటే దేవుడి నిబంధన కూడా అడ్డెట్టుకుంటున్నారు. చూడండి, వీళ్ళు మరీ ఎవరు దేనా అన్నలు మడ్ర చేయడానికి దేవుని యొక్క నిబంధన కూడా అడ్డు పెట్టుకుంటున్నారంటే వాడికి ఎంత భయం లేదో వీళ్ళకు కూడా అస్సలు భయం లేదు. అడ్డు పెట్టుకుని ఏం చేశారు అంటే సున్నతి చేయించారు. సున్నతి చేయించిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ నొప్పులతో వాళ్ళంతా మంచాల మీద రెస్ట్లో ఉన్నప్పుడు దేనా యొక్క ఇద్దరు అన్నలు వెళ్ళి కత్తులతో తూట్లుగా పొడి చేసి ఊరిని వల్లకాడి చేసేసి అక్కడ ఉన్న స్త్రీ వాడు చేసిన కాలుతో పాలంటి పనికి ఊరు వల్లకాడైపోయింది. చూడండి, వాడు చేసిన పనికి ఎన్ని కుటుంబాలు రోడ్డును పడిపోయాయి. చూడండి, వాడు చేసిన ఆ గాలికూత లాంటి కామ వికార చర్యకి తుఫాన్ అయిపోయి ఊరిని పట్టణాన్నంతా నాశనం చేసి పడేసింది. చూడండి, ఎవడు సుఖపడతాడు అనుకుంటున్నారు దాని జోలికి వెళ్తే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఈ భూమి మీద ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? హృదయం నుండి వస్తాయట నరహత్యలు, హృదయం నుండి వస్తాయట వ్యభిచారం, హృదయం నుండి వస్తాయట అపవిత్రత, హృదయం నుండే పుట్టుకొస్తాయంట. అంటే బాల్యము నుండి ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కడు హృదయం మంచిది కాదు. మరి హృదయాన్ని మార్చాలంటే ఎట్లా? చట్టాల సవరణ చేస్తే మారవట. మరి హృదయములో దేవునికి చోటు ఇవ్వకపోతే జరిగే ఘోరాలు ఇవేనని బైబిల్ చెప్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 14వ కీర్తన త్వరగా 14వ కీర్తన 2వ వచనం నుండి, వివేకము కలిగి దేవుని ఎతుకువారు కలరేమో అని నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవ్వరును లేరు. ఎందుకు? పై వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఎప్పుడైతే దేవుడు లేడని వారు హృదయాల్లో అనుకుంటున్నారో హృదయాలు దేంతో నిండిపోతాయట? ఇలాంటి భయంకరమైన నేరాలతో నిండిపోతాయట. సైకాలజీ వాడు చెప్పనా? నేరం జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, పైగా అయ్యో అంటారు కానీ విచిత్రం ఏంటి చెప్పనా? ఆ టెంప్టేషన్లో ఉంటే ఎవడైనా పరిస్థితి అదే. మరి దాని నుండి నన్ను విడిపించేది ఏంటయ్యా అంటే ఒకే ఒక్క కేక. ఈ హృదయం నుంచి ఒక కేక నీ గుండెల్లోంచి తన్నుకుంటూ రావాలి, మెస్సయ్యా మమ్మల్ని కాపాడవయ్యా. ఆయన తప్ప ఈ హృదయాన్ని మార్చేవాడు ఈ భూమి మీద ఈ విశ్వంలో ఎవ్వరు లేరు. ఆయన మాత్రమే మార్చగలడు. ఆయన మాత్రమే మరలా నూతన జీవితాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే జారులను, వ్యభిచారులను, దొంగలను, తిరుగుబోతులను, నపుంసకులను కూడా మార్చింది ఎవరయ్యా అంటే ఆయనే. ఆయన మాత్రమే నిలబెట్టగలడు. ఆయన మాత్రమే జీవితాన్ని ఉద్ధరించగలడు. ఆయన లేని జీవితాన్ని ప్రపంచంలో మనం చూడడం అసాధ్యం. మాసిపోయిన బట్టకు మరలా కుట్లేసినట్టే ఉంటుంది. చెరిగిపోయిన జీవితం చెరిగిపోయింది అనుకుంటాం కానీ ఆయన లేకుండా మరలా గిలిమని వెనక తిరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు భావజాలం లేకపోతే మనుషుల్ని మనుషులుగా చూడడం కూడా మనకి రాదట. క్రిస్టియానిటీ ఎందుకయ్యా సొసైటీకి అవసరం అంటే క్రిస్టియానిటీ వాల్యూస్ నేర్పిస్తుంది. క్రిస్టియానిటీ క్రైస్ట్ అనే ఆయన సొసైటీకి వాల్యూ అనే ఒక మార్కు నేర్పిస్తాడు. ఆయన ఇది మంచి అని నాకు ఎలా తెలుస్తుంది అయ్యా అంటే మంచి అన్న స్కేల్ పక్కన ఉన్నప్పుడే కదా చెడు అంటే ఏంటో తెలుస్తుంది. మైనస్ అంటే ఏంటో తెలియాలంటే పక్కన ప్లస్ ఉండాలిగా. ఆనెస్ట్ అంటే ఏంటో మనకు కనబడితేనే నాశనం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు అనే యేసుక్రీస్తు అనే ఆ నిలువు గీత లేకపోతే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకి
అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే యేసుక్రీస్తు ప్రతి జీవితంలో ఉండాలి. ఆ నిలువైన గీత, ఆ స్ట్రైట్ లైన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు దగ్గర రండి, దేవుడిస్తున్న మేల్కొలుపు, ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన స్వీకరించండి, ఆయన రక్షణ భాగ్యంలోకి రండి, ఆయన నత్తుకొని బతకండి. ఆజ్ఞలు అనుసరించిన పాపం చేస్తామేమో కానీ ఆయన మాదిరి అనుసరిస్తే మనం పాపం చేయలేము. అందుకే కొత్త నిబంధన భక్తులు ఎక్కడ అపోస్తులు ఇలాంటి జాగ్రత్తలోకి అడుగులు వేసినట్టుగా మనకు కనబడదు, పాత నిబంధన భక్తులు వేసినట్టు కనబడదు. ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞలు అనుసరించారు, వీళ్ళు మాదిరి అనుసరించారు. చివరిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏమని సంభాషణ ఉండాలో చెప్తుంది చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, వృద్ధుల్ని గద్దెంపుకు, పెద్దవారిని గౌరవించు, తండ్రిగా భావించు, వారిని అతన్ని హెచ్చరించు, అన్నదమ్ములను యవ్వనులను, తల్లులను వృద్ధ స్త్రీలను, అక్కజంటలని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. బైబిల్ ఎలాంటి కల్చర్ నేర్పిస్తుందో చూడండి. నీకన్నా పెద్దవారా తల్లి అని పిలు, నీకన్నా వయసులో పెద్దవాడా తండ్రి అని సంబోధించు, నీ మీద వయసులో పెద్దవారుగా యవ్వనులు ఉన్నారా అన్నలని పిలు, నీకన్నా చిన్నవారా తమ్ముళ్ళని సంబోధించు, నీకన్నా వయసులో పెద్ద స్త్రీలు ఉన్నారా అక్కలని పిలు, నీకన్నా చిన్నవారు ఉన్నారా నీ చుట్టూ చెల్లెలని పిలు. దీనిని మించిన అపవిత్రత క్రిస్టియన్లోకి రావడానికి వీల్లేదని బైబిల్ ఎలా కమాండ్ చేస్తుందో చూడండి. చర్చ్ కల్చర్ ఏం నేర్పిస్తుంది అయ్యా అంటే, ఎందుకు గాస్పల్ అనేది సొసైటీలోకి వేగముగా వెళ్ళాలంటే ఈ విలువలు క్రిస్టియానిటీలో ఉన్నాయి, మిగిలిన ఎక్కడా మీకు దొరకవు. ఎందుకంటే అక్కడ తైతక్కలాడినా తప్పు కాదు, తాగేసినా తప్పు కాదు, ఏం చేసేసినా తప్పు కాదు, ఎదుటోడిని కొట్టేసినా తప్పు కాదు. కానీ బైబిల్లో బూతులైనను సరస్వత్తులైనను ఏవి మీ నోట రావడానికి వీల్లేదంటది. ఒకడు కీర్తనలతోనూ, ఒకడికొకడు ప్రార్థనలతోనూ, ఒకడు సరి చేసుకుని ఆ దినము దగ్గర పడే కొలిది ఈ దినములు చెడ్డవి గనక మీ పవిత్రతను జాగ్రత్తగా క్రీస్తు యేసునందు కాపాడుకుంటని బైబిల్ చెబుతుంది. లేకపోతే ఇక్కడ నష్టపోతాం, మరణించిన తర్వాత నరకంలో కూడా నాశనం అయిపోతాం. నరకంలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే జారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఇంకా కామత్వం జరిగించేవారు, వీరందరూ ఎక్కడికి పోతారయ్యా అంటే ఇక్కడ ఎన్కౌంటర్ కొరకు ఆలోచించకండి. లైఫ్లో మరలా కోలుకోలేని శిక్షలోకి జారిపోతాం. జాగ్రత్త, మీ కళ్ళు జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. మీ కుటుంబానికి ఎలుపలా, నీ సొంత భార్యకి ఎలుపలా, నీ భర్తకి ఎలుపలా వేరు ఆలోచనతో నిండిపోయావో మూల్యం చెల్లించక తప్పదు. జారత్వం జరిగించేవారు కేవలం బుద్ధిశూన్యులు, అట్టి కార్యము చేయవారు దెబ్బలకి అవమానానికి పాత్రులు.